श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ఓం శ్రీ సాయిరామ్। సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణి అమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 19 ఓవి 121 నుంచి 130వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ। మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి। ఓం శ్రీ సాయిరామ్। మనముననూహపోహనలు దుర్వకమున్ని కపాది రోగములు తనువునంటి మేని బిగి తప్పకమున్ని కపాది రోగములు ధనువునంటి మేని బిగి తప్పకమున్ని నరుండు మోక్ష సాధన మొనరింపగావలయు తత్వ విచారము మాని ఉండుట తనువునకున్ విరోధమిది తత్వ విచారము మాని ఉండుట తనువునకున్ విరోధమిది దాశరథి కరుణాపయోనిధి। ఓం సాయిరామ్। ఇప్పుడు పారాయణ। నిన్నటి దినమున మనం హేమాడ్ పంతు మహాశయుడికి సాయినాథుల వారు చేసిన చక్కటి ఉపదేశాన్ని, నిజమైన గురుసేవ, నిజమైన గురు అనుగ్రహం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో, గురు మార్గంలో సాధన ఎలా ఉండాలి, గురువుపై విశ్వాసం ఎలా ఉండాలి, గురు శిష్యుల అనుబంధం ఎలా ఉంటుంది, గురువు శిష్యుని ఎలా ఉద్ధరిస్తాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది। అనన్యంగా గురువును ధ్యానించటం చేత, అనన్యంగా గురువు మీద దృష్టి నిలిపి ఉంచటం ఒక్కటే అన్ని సాధనలోకి సర్వశ్రేష్టమైంది గురు మార్గంలో। దానివల్ల పాప ప్రక్షాళన అవ్వటమే కాదు, ఆత్మసాక్షాత్కారం అవుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది। దాని కంటిన్యూషన్లో చెప్తున్నారు బాబా, తుఫాన్ గాలి వీచితే సముద్రంపై అలలు లేచి అసంఖ్యాకమైన బుడగలు నురుగు తీరానికి కొట్టుకొని వస్తాయి। అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు। ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే, గాలి శాంతించగాని అన్నీ ఒక్కటే। ఎందుకు ఈ విధంగా జరిగింది అనో, లేదా ఎందుకు నాశనమైంది అని అందామా, జరిగిందంతా మాయా లీల అని అర్థం చేసుకోవాలి అంతే। సృష్టిలో జరిగేవన్నీ ఇట్లే అని గ్రహించి వివేకులు అశ్వరమైన వారిని కోరరు, వారు శాశ్వతమైన ఆత్మను సాధిస్తారు। జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది। ధ్యానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి। బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానం సరిగ్గా కుదరదు। సమ్యక్ విజ్ఞానానికి ధ్యానం మూలం। దీనికి ప్రత్యేగాత్మానుష్ఠానం అని పేరు। అయితే క్రియారహితమైన దాన్ని ఎలా సాధించాలి? ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు మరియు ఈశ్వరుడే గురువు। ముగ్గురిలో అనుమాత్రమైన భేదము లేదు। వారిని వేరువేరుగా చూచిన వారు నష్టపోతారు। నిధి ధ్యాస పరిపక్వమైతే, ధ్యాత ధ్యానం ఒక్కటైపోతే నివాత దీపకలిక వలె చిత్తం శాంతిస్తుంది, అదే సమాధి। ఏ కోరికలు లేక సర్వజీవులలోనూ ఒక్క పరమాత్మయే అని, మరియు ఒక్క ఆత్మ తప్ప రెండవ వస్తువు ఏదీ లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మధ్యానం కుదురుతుంది। అజ్ఞానం వలన చేసే కర్మబంధనాలతో సంబంధం తొలగిపోతుంది, విధి నిషేధాల నిర్బంధాలు వదిలిపోతాయి, అప్పుడు మోక్షంతో కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు। ఓం శ్రీ సాయిరామ్। పారాయణ ముగిసింది, విశ్లేషణలో ప్రవేశిద్దాం। నిన్నటి దినమున సాయినాథుల వారు హేమాడ్ పంతు మహాశయునికి చక్కటి ఉపదేశాన్ని చేయడం మనం విన్నాం। అదేంటి? గురుసేవ అంటే ఏంటి, గురువుని ఎలా ధ్యానించాలి, ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి, ధ్యానానికి కావలసినది ఏమిటి, తరువాత సాకార ధ్యానం, నిరాకార ధ్యానం, నిరాకార ధ్యానానికి చేరుకోవాలంటే ఏ విధంగా సాకార ధ్యానం చెయ్యాలి
గురువు అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, తల్లి తాబేలు చిన్న తాబేలుని ఏ విధంగా పెంచి పెద్ద చేస్తుంది, గురువు కూడా తన శిష్యుల్ని భక్తుల్ని ఏ విధంగా పెద్దవారిని చేస్తారు, తనంతట వారిని చేస్తారు, సమర్థులుగా ఆత్మజ్ఞాన స్వరూపులుగా ఏ విధంగా మలుస్తారు, దానికి ఆయన ఉపయోగించే మార్గం ఏమిటి, నిజమైన గురు మార్గం ఏమిటి అనే చాలా విషయాలు చెప్పడం జరిగింది. అనన్యంగా గురువుపై దృష్టి నిలిపి ఉంచితే అదొక్కటే శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది. ఆ విధంగానే గురువు కూడా శిష్యుడిపై తన దృష్టి నిలుపుతాడు. కేవలం దృష్టి మాత్రం చేత శిష్యుని తనంతటి వాణ్ణి చేస్తాడు. కర్మబంధాలను తొలగిస్తాడు. గతంలో చేసిన పాపాలు కూడా ప్రక్షాళనమవుతాయి అని కూడా సాయినాథుడు చెప్పిన విషయాన్ని మనం విన్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్లో, తుఫాను గాలి వీచితే సముద్రంపై అలలు లేచి అసంఖ్యాకమైన బుడగలు నురుగు తీరానికి కొట్టుకుని వస్తాయి. తుఫాన్ అంటేనే పెద్ద గాలి, ప్రచండమైన గాలి. ఆ గాలి కారణంగా పెద్దదైన సముద్రంలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలిక వల్ల పెద్ద పెద్ద అసంఖ్యాకమైనటువంటి అలలు లేచి ఆ అలలతో పాటు బుడగలు, నురుగు అన్నీ కూడా తీరానికి కొట్టుకుని వచ్చి తీరాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు. ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే. గాలి శాంతించగానే అన్నీ ఒక్కటే. అలలు నీరే, బుడగలు నీరే, నురుగు నీరే, సుడిగుండాలు నీరే, ఇవన్నీ నీరే, కానీ వేరే వేరేగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? అక్కడ ఏదో ఒక చిన్న కదలిక వచ్చింది. ఆ కదలిక వల్ల అవి అలా కనిపిస్తున్నాయి. అలా కనిపించడానికి మన అజ్ఞానం కారణం. దానినే మాయ అంటారు. నిజానికి అక్కడ ఏదో చిన్న కదలిక రావడం వల్ల ఆ నీరు అనేక రకాలుగా కనిపిస్తుంది. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల పేర్లు పెట్టి పిలుచుకోవాల్సిన అవసరం లేదు. అంతా నీరే అని అనుకుంటే జ్ఞానం. అలా కాదు. సుడిగుండం, అలలు, బుడగలు, ఇవి నురుగా, వీటన్నిటిని వేరువేరుగా చూస్తే అవి రకరకాలుగా కనిపిస్తాయి, భ్రమింపచేస్తాయి. అది మాయా కారణం అని కూడా తెలుసుకోవాలి. ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే. గాలి శాంతించగానే అన్నీ ఒక్కటే అయిపోతాయి. తుఫాన్ ఆగిపోతే మళ్ళీ సముద్రం అంతా నిశ్చలంగా, ప్రశాంతంగా, నీటిగానే మిగిలిపోతుంది. ఎందుకు ఈ విధంగా జరిగింది అనో, లేదా ఎందుకు నాశనమైంది అని అందామా? జరిగిందంతా మాయాలీల అని అర్థం చేసుకోవాలంతే. సముద్రం విషయంగా అయితే జరిగిందంతా గాలి కారణంగా జరిగింది. ప్రపంచ విషయంగా, మనుషుల విషయంగా, మనసుల విషయంగా చూస్తే ఇదంతా మాయ కారణంగా రకరకాలుగా కనిపించి భ్రమింపచేసి మనని సుఖదుఖాల్లో ముంచి తేలుస్తూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నిజానికి అంతా ఒక్కటే. ఈ జరుగుతున్నటువంటి రకరకాల పుట్టుక, పెరుగుట, మరణించుట ఇవన్నీ కూడా మాయ కారణంగా జరుగుతున్నాయి. సృష్టి, స్థితి, లయలు. అలా పుట్టింది, లేచింది, లయమైపోయింది. అలాగే ఈ యొక్క పరమాత్మ సృష్టిలో, ఆయన ప్రకృతిలో, ప్రకృతి సహజ లక్ష్యమైనటువంటి పుట్టడం, పెరగడం, మళ్ళీ నశించడం దాని సహజ లక్షణం. దాని సహజ లక్షణంగా అది జరిగిపోతూ ఉంటే నీకు నువ్వేదో కొత్త కొత్త భావాలు ఏర్పాటు చేసుకొని, మనసును ఏర్పాటు చేసుకొని, నేను నాది అని ఏర్పాటు చేసుకొని, అవి వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, నేను వేరు అని వేరు భావాన్ని ఏర్పాటు చేసుకొని, కొన్నిటిని ప్రేమించి ఇవి నావి అనుకొని, కొన్నిటిని ద్వేషించి వాటిని దూరంగా పెట్టి, ఇటువంటి రకరకాల భావాలను ఏర్పాటు చేసుకొని వచ్చినప్పుడు ఆనందపడి, పోతే బాధపడి, ఇవన్నీ నీవు ఏర్పాటు చేసుకున్నవే తప్ప దీనికి ఏ విధమైన ప్రాధాన్యత లేదు. అది ప్రకృతి సిద్ధంగా సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి. బయట ప్రకృతి విషయంలో జరుగుతుంది, నీ యొక్క శరీరం విషయంలో జరుగుతుంది, నీ మానసిక విషయంలో జరుగుతుంది, నీ యొక్క అన్ని విషయాల్లో కూడా సృష్టి స్థితి లయలే జరుగుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ భావం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా ఉండదు. ఏ వస్తువు కూడా ఎప్పుడూ ఒకే రకంగా శాశ్వతంగా ఉండదు. అది వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా పాతపడుతుంది, చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. వచ్చినప్పుడు చాలా సంతోషపడతావు, కొద్ది కాలం అయిపోతే దాని మీద శ్రద్ధ తగ్గిపోతుంది, చివరికి పూర్తిగా తగ్గిపోయి ఇంకొకటి తెచ్చుకుంటావు. ఇలాగా మనసు కానీ, శరీరం కానీ, ప్రకృతిలో అనేక రకమైనటువంటి వస్తువులు కానీ, లేదా ప్రకృతి కానీ
ఎండాకాలం నశించిపోతుంది, వర్షాకాలం చిగురిస్తుంది, శీతాకాలానికి ఇంకా పెద్దది. ఇలాగా సృష్టి స్థితిలైలు ప్రకృతి లక్షణం. ప్రకృతిలో నువ్వొక భాగం, ప్రకృతే నువ్వే ప్రకృతి, ప్రకృతి లక్షణాలే నీలో ఉన్నాయి, ప్రకృతిలో జరిగేది నీలో జరుగుతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఇంకేదో జరిగిపోతుంది అని ఘోరంగా మనం విలపిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం, ఎగిరి గంతులు వేస్తూ ఉంటాం. ఏదైనా మనం అనుకున్నది జరిగితే మనంతటి వాడు లేరని ఎగిరి గంతులు వేస్తాం. అవతల వాడు ఎందుకు పనికిరాడు, విజయం నాదే, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే కరెక్ట్ అని ఎగిరి గంతులు వేస్తాం. మనం కనుక ఏదన్నా ఓడిపోతే వాడి కారణంగా ఓడిపోయాం, వాడు నన్ను ఓడగొట్టాడు, ఇలా మనకు వాళ్లకు ఆపాదించుకుంటూ మనం ఈ సుఖదుఖాల్లో లాభ నష్టాల్లో మునిగి తేలి అశాంతి శాంతి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. నిజానికి ఇవన్నీ నీ భావనలు, నువ్వు కల్పించుకున్నవి తప్పితే ఇవేవి నిజం కాదు. ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన జరుగుతుంది, కర్మానుసారంగా రావాల్సినవి వస్తాయి, పోవాల్సినవి పోతాయి. ఇది తెలుసుకుంటే ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు ఈ విధంగా జరిగిందనో లేదా ఎందుకు నాశనమైందని అందామా, జరిగిందంతా మాయాలీల అని అర్థం చేసుకోవాలి అంతే. ప్రకృతి లక్షణం. సృష్టిలో జరిగేవన్నీ ఇట్లే అని గ్రహించి వివేకులు నశ్వరమైన వానిని కోరరు, వారు శాశ్వతమైన ఆత్మను సాధిస్తారు. వివేకవంతులు ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రకృతిలో, సృష్టిలో, ప్రపంచంలో, సమాజంలో, నీ ఇంట్లో జరుగుతున్న వాటికి స్పందించకుండా సాక్షిభూతంగా చూస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ శాస్త్రం చెప్పిన విధంగా, గురువు చెప్పిన విధంగా ధర్మబద్ధంగా జీవిస్తూ, వైరాగ్యంతో జీవిస్తూ, కోరికలు లేకుండా జీవిస్తూ, ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటూ జీవించినప్పుడు ఏదీ నీ మనసుకు అంటదు. తామరాకులా నీటి బిందువులా ఉండమని భగవద్గీత చెప్తుంది. మనం ఆచరించకపోతే మా ఆయన ఏం చేస్తాడు? మన కర్మ. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు, సంసారంలో నీవు ఉండాలి కానీ నీ మనసులో సంసారం ఉండకూడదు అని మహాత్ములు శోధించి సాధించి మనకు అందజేశారు. వింటే సుఖపడతావు, వినకపోతే బాధపడతావు, నీ కర్మ. మాటి మాటికి కర్మ అంటారు ఏంటంటే మరి అంతే. ఎన్నిసార్లు చెప్పినా కానీ వినం. ఏదైనా వస్తే పండగ పబ్బం పక్కపక్క నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫోటోలన్నీ షేర్ చేసుకుంటూ ఆహా ఓహో అంటాం. అదే ఏదన్నా కొద్దిగా బ్యాడ్ జరిగిందా అయిపోయింది తొస్సు. అందుకనే కృష్ణ పరమాత్మ అదేదో సినిమాలో ఎప్పుడు చెప్తుంటాడు కదా, సాగినంత కాలం నా అంత వాడు లేడని. అది శుభం జరిగితే, సంతోషం కలిగితే, పుట్టినరోజులు వస్తే, మ్యారేజ్ డేలు వస్తే పండగే పండగ. ఏదన్నా చిన్నది జరిగిందా మోఖం వేలాడేస్తాం. ఎందుకు వేలాడేయాలి? మరి అప్పుడు కూడా అలాగే ధైర్యంగా ఉండు, పండగ చేసుకోవద్దనట్లా, అన్ని పండుగలు చేసుకో, ఆనందంగా ఉండు. ఆనందో బ్రహ్మ, ఎప్పుడు ఆనందంగా ఉండవని చెప్తున్నాయి శాస్త్రాలన్నీ. కానీ ఏదన్నా జరిగినప్పుడు కూడా విషాదంతో ఉండవాక. ఇది ప్రకృతి సహజంగా జరిగింది, కర్మానుసారంగా జరిగింది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు నా జీవితంలో చాలాసార్లు జరిగింది. ఎందుకు నేను చింతించాలి? ఇది ఇలా జరగాలని ఉంది, జరిగింది, దానికి ఎందుకు చింతించాలి? చింతిస్తే తొలగిపోతుందా అని ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్, నీ మార్గం కరెక్ట్. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైంది. ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానం ప్రాపంచిక జ్ఞానం, అంటే భగవంతుని చేరుకోవడానికి చెప్పబడుతున్నటువంటి జ్ఞానమే తప్ప భగవంతుడి దగ్గర ఉన్న జ్ఞానం కాదు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా భగవంతుని చేరుకోవడానికి చెప్పబడిన జ్ఞానం కంటే జ్ఞానం గొప్పది. అంటే జ్ఞానం తెలుసుకోవడం, ఎలా భగవంతుని చేరుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఇవన్నీ తెలుసుకునేదానికి జ్ఞానం అంటారు. దానికంటే మనసు నిలబెట్టి చేసే జ్ఞానం గొప్పది. కానీ ఆ జ్ఞానం ద్వారా తెలుసుకునే జ్ఞానం ఒకటి ఉంటుంది, అదే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం, అది అన్నిటికంటే గొప్పది. కాబట్టి రెండు జ్ఞానాలు ఉంటాయి. ఒకటి భగవంతుని చేరుకోవడానికి తెలుసుకునే జ్ఞానం, భగవంతుడి దగ్గర ఉన్న జ్ఞానం, భగవంతుడి యొక్క స్వరూపము జ్ఞానం. దాన్ని పొందాలంటే ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఈ జ్ఞానం నీకు సిద్ధించాలంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నీకు కరెక్ట్గా ఉండాలి. ధ్యానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. జ్ఞానం కంటే శ్రేష్టమైంది. కానీ ధ్యానం పొందాలంటే నీకు జ్ఞానం కూడా ఉండాలి, యథార్థమైన జ్ఞానం ఉండాలి, భగవంతుడికి సంబంధించిన యథార్థమైన జ్ఞానం ఉండాలి. ఈ ప్రపంచం మాయ అనేది నీకు స్పష్టంగా అర్థం కావాలి. భగవంతుడే సత్యం, భగవంతుడే ఆనంద స్వరూపుడు, భగవంతుడే శాశ్వతుడు. ఆయన్ని తెలుసుకోవడానికి మానవ జన్మ అనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి.
బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానం సరిగ్గా కుదరదు. అటువంటి అవగాహన ఉన్నప్పుడే నువ్వు ప్రపంచానికి దూరంగా, ప్రపంచ విషయాలకు దూరంగా, ఇంద్రియ సుఖాలకు దూరంగా ధ్యానం చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. నీ మనసు కూడా దానికి అంగీకరిస్తుంది. నీ మనసు ప్రపంచ విషయాల వెంట పరిగెట్టాలని ఉన్నా, ఇంద్రియ సుఖాల వెంట పరిగెట్టాలని ఉన్నా, ఇంద్రియ భోగాల యందు నీకు ఇంకా ఆసక్తి ఉన్నా ధ్యానం కుదరదు, జ్ఞానం అర్థం కాదు, భక్తి కుదరదు, ఏమీ కుదరదు. ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు మరియు ఈశ్వరుడే గురువు. ప్రత్యేగాత్మ అంటే పరమాత్మ. ఆత్మ పరమాత్మ. పరంలో ఉండే ఆత్మ, కనిపించకుండా ఉండే ఆత్మ. ఆత్మ కూడా కనిపించదు, కానీ ఆత్మ మన అనుభవంలో, మన దగ్గరలో ఉంది, అదే నేను. కానీ పరమాత్మ ఆత్మ కన్నా, ఈ యొక్క జీవాత్మ కన్నా కూడా ఇంకా విశిష్టంగా ఉన్నాడు, అనంతంగా ఉన్నాడు. ఆయన నుంచి విడివడి మనం జీవాత్మలుగా శరీరంలో ఉన్నాం. ఈ జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయాలి. ముందు జీవాత్మను తెలుసుకోవాలి, తర్వాత ఆత్మను తెలుసుకోవాలి. జీవాత్మ అంటే జీవ లక్షణాలు కలిగినటువంటి ఆత్మ, దాన్ని తెలుసుకోవాలి. అది సూక్ష్మ శరీరం, మనస్సు, జీవాత్మ. ఆ జీవ లక్షణాలు, మానసిక లక్షణాలు తొలగించుకుంటే అది ఆత్మగా పరిశుద్ధమవుతుంది. ఆ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చెయ్యాలి. ఆ పరమాత్మనే ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శంకరుడా, నారాయణుడా అని కాదు, అది కూడా ఈశ్వరుడే. నిరాకారమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఈశ్వరుడు అని కూడా అంటారు. ఆ ఈశ్వరుడే గురువు. ఇక్కడ పరమాత్మ అన్నా, ఈశ్వరుడు అన్నా, గురువు అన్నా ఒక్కటే. ముగ్గురులో అనుమాత్మమైన భేదము లేదు. వారిని వేరువేరుగా చూచిన వారు నష్టపోతారు. పరబ్రహ్మని లేదా పరమాత్మని లేదా ఈశ్వరుడు అనే ఆయన్ని, ఈశ్వరుడు అనే ఆయనకు కూడా ఒక ఆకారం లేదు, మళ్ళీ మనం ఆకారం ఇచ్చుకోకూడదు. ఈశ్వరుడు అంటే మన దృష్టిలో త్రిశూలపాణి అని అనుకుంటాం సాధారణంగా. కానీ పోతన గారు పాడినటువంటి ఒక పద్యంలో ఎవ్వనిచే జనియించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడ ఆత్మవిభు ఈశ్వరునినే శరణంబు వేడదన్. ఈశ్వర అనగానే అక్కడ వచ్చింది ఎవరు? శంకుచక్రధారి శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఈశ్వరుడనే పదము నిరాకారానికి వర్తిస్తుంది, నారాయణుడికి వర్తిస్తుంది, త్రిశూలపానికి వర్తిస్తుంది. ముగ్గురు వేరు కాదు. కానీ పోతన గారి ఉద్దేశంలో ఈశ్వరుడు అన్న ఆయన దృష్టిలో భావం మాత్రం నారాయణుడే, కాబట్టి నారాయణుడు వచ్చాడు. అదే భక్త కన్నప్ప ఉన్నాడు అనుకో, ఈశ్వరుడు అంటే శంకరుడు వస్తాడు. మనం ఉన్నామనుకో, ఈశ్వరుడు అన్నాం అనుకో, సాయినాథుడు వస్తాడు. ఎందుకని? మనకు ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. మనం ఆయన మీదే భావం నిలిపి, ప్రేమ నిలిపి ఉంచుతాం. మన దృష్టిలో ఆయనే అన్నీ. కాబట్టి మనము ఈశ్వర అని పిలిచామనుకో, మన సద్గురు వస్తాడు. కనుక పరమాత్మకి, పరబ్రహ్మకి, ఈశ్వరుడికి, ప్రత్యేగాత్మకి, గురువుకి భేదం లేదు. ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురులో భేదం తెలిచేవాడు నష్టపోతాడు అని చెప్తున్నారు. నిధిధ్యాస పరిపక్వమైతే, జాతాధ్యానం ఒక్కటైపోతే నివాత దీపకలిక వలె చిత్తం శాంతిస్తుంది. నిధిధ్యాస పరిపక్వమైతే, నీవు దేని మీదైతే దృష్టి నిలబెట్టావో ఆ దృష్టి సరిగ్గా నిలబడితే, కదలకుండా జాతాధ్యానం ఒక్కటైపోతే, ధ్యానం చేసేవాడు ధ్యానము రెండు ఒకటైపోతే, అంటే ధ్యానం చేస్తున్నాను అనే భావన లేకుండా చేయగా ఈ ధ్యానం చేసేవాడు మాయమైపోతాడు. అక్కడ ధ్యానం ఒకటే ఉంటుంది. అది ఒకటైపోతే నివాత దీపకలిక వలె చిత్తం శాంతిస్తుంది. అంటే దీపం, గాలి లేని చోట దీపం ఏ విధంగా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో ఆ స్థితిని పొంది మనసు శాంతిని వహిస్తుంది. అదే సమాధి. అలా మనసు నిశ్చలంగా ఉంటే, ఒక చిన్న ఆలోచన, కోరిక, సంకల్పాలు ఏమీ లేకుండా మనసు నిలబడిపోతే దాన్నే సమాధి స్థితి. అందుకని అష్టాంగ యోగ సాధనలో ధ్యానం తర్వాత వచ్చేది సమాధి. యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి స్థితి. ధ్యానం చేసేటప్పుడు అది కంటిన్యూగా, అనన్యంగా చాలాసేపు చేయగలిగితే, నిలబెట్టగలిగితే మనసుని చాలాసేపు, దాన్ని ధారణ అంటాడు. అలా చాలాసేపు కదలకుండా నిలబెట్టినప్పుడు కలిగే స్థితిని సమాధి స్థితి అంటాడు. ఏ కోరికలు లేక సర్వజీవులలోనూ ఒక్క పరమాత్మయే అని, మరియు ఒక్క ఆత్మ తప్ప
రెండవ వస్తువు ఏదీ లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మధ్యానం కుదురుతుంది. ఏ కోరికలు లేక ఎక్కడ ఏం చెప్పినా సరే ఇది ముఖ్యము, ఇది లేకుండా నువ్వేం సాధించలేవు, ఏ కోరికలు ఉండకూడదు, ఒక్క పరమాత్మయేని, అన్ని జీవుల్లో ఉన్నది పరమాత్మయే అని, ఆ పరమాత్మ కారణంగానే అన్ని జీవులు కదులుతూ ఉన్నాయి, వ్యవహారాలు నడుపుతూ ఉన్నాయని, ఆడా మొగ అన్నిట్లలో ఉన్నది పరమాత్మయే అని, కుక్క నక్క పంది అన్నిట్లలో, దోమ ఈగ అన్నిట్లలో ఉన్నది పరమాత్మ చైతన్యమేనని, ఈ ఆకారాలన్నీ ప్రకృతి కారణంగా ఏర్పడ్డాయి, మాయ కారణంగా ఏర్పడ్డాయి, మాయ లేనిది, ఎటువంటి భేదం లేనిది ఆత్మ, ఆ ఆత్మ అన్ని జీవుల్లో ఒకే రకంగా ఉంది అని, మరి ఒక్క ఆత్మ తప్ప రెండవ వస్తువు ఏదీ లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మజ్ఞానం కుదురుతుంది. పరమాత్మ తప్ప ఆత్మ తప్ప రెండవది ఏదీ లేదు అని అద్వితీయ జ్ఞానం అంటే అద్వితీయ జ్ఞానం, రెండోది లేదు ఒకటే, ద్వితీయ అంటే రెండు, అద్వితీయ రెండు లేదు ఒక్కటే, అంతా ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మం అనే జ్ఞానం కలిగితే దానివల్ల నిర్భయం వస్తుంది. అంతా ఒకటైనప్పుడు భయం ఎందుకు, ఎక్కడుంటుంది భయం? వేరేవాడు ఉంటే కదా భయం. మరణం అనేది ఒకటి ఉంది అని అనుకుంటామంటే మనకు జననం అనేది ఉంది, ఈ శరీరం అనేది ఉంది, ఇది ఎప్పటికైనా పోతుంది అని రెండుగా భావించుకోవడం వల్లనే మనకు మరణ భయం పట్టుకుంది. అసలు మరణమే లేదు, అది ఒక చిన్న మార్పు, దాన్ని మరణం అని పేరు పెట్టి జీవులు భయపడి చచ్చిపోతుంటారు. ఈ శరీరం ముసలిదయ్యాకనో చేతకాకుండా ఉన్నప్పుడో కర్మ ఫలాలు పూర్తయినప్పుడో భగవంతుడు ఇచ్చిన ఆయుష్ అయిపోయినప్పుడో ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి మరొక శరీరాన్ని ధరించి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. అంతే తప్ప ఏం కొంపేం మనకు దాని మరణం అని గోల పడుతుంటాం. కారణం ఏంటంటే మనకు దేహభావం పెరిగిపోయింది, ద్వంద్వభావం పెరిగిపోయింది. జీవుడు దేవుడు, మరణం పుట్టుక, ఇలా అన్నీ రెండే, ఆ రెండు ఉన్న దాని వలన ఈ కష్టాలని వస్తున్నాయి. కాబట్టి ఏమీ లేదు, అంతా మార్పే. అలా పైకి వచ్చింది లోపలికి పోయింది, పైకి వచ్చింది లోపలికి పోయింది. జీవాత్మ కూడా అంతే, శరీరాన్ని వేసుకుంటుంది వదిలేస్తుంది, ఇంకోటి వేసుకుంటుంది వదిలేస్తుంది, అంతే. కాబట్టి ఈ జీవాత్మ లక్షణం తెలుసుకుని ఆ జీవాత్మే నేను అని, ఇంతకుముందు నేను అనేక సార్లు ఈ శరీరాలు వదిలేశాను, తొడుక్కొని వస్తూనే ఉన్నాను, దీనిని శరీరం విడవడం కొత్తది తీసుకోవడం అంటారు తప్ప మరణం అని కానీ లేదా ఇంకోటి అని కానీ పేరు పెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నప్పుడు నిర్భయత్వం వస్తుంది. ఆ నిర్భయత్వం ఎప్పుడైతే వచ్చిందో చంచలత్వం పోతుంది. భయం ఉన్న చోట చంచలం ఉంటుంది, భయం ఉన్న చోట ఏమీ కుదరదు, మనసు గందరగోళం అయిపోతుంది, ఇంకేం ధ్యానం కుదురుతుంది. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా నిర్భయత్వం వస్తే నిర్భయత్వం ద్వారా ధ్యానం కుదురుతుంది. అంతవరకు ధ్యానం కుదరదు. రెండు ఉన్నంత వరకు, మరణం అనేది ఒకటి ఉందనుకున్నంత వరకు, నేను ఈ దేహాన్ని అనుకున్నంత వరకు ధ్యానం కుదరదు. అజ్ఞానం వలన చేసే కర్మబంధనాలతో సంబంధం తొలగిపోతుంది. అప్పుడు ఆ నిర్భయత్వం వచ్చినప్పుడు, ధ్యానం కుదిరినప్పుడు అజ్ఞానం వల్ల చేసే కర్మబంధనాలతో సంబంధం తొలగిపోతుంది. అంటే అప్పుడు ఇంక ఏ అజ్ఞానం లేదు కాబట్టి చేసే కర్మల్లో మనకు అతుక్కునే కర్మలు ఉండవు. అంతా సమభావంతో చేస్తాం, లోకోపకరణం కోసం చేస్తాం, సమాజ హితం కోసం చేస్తాం, జీవుల హితం కోసం చేస్తాం. అక్కడ ఎవరిని బాధ పెట్టేది ఉండదు, ఎవరిని ద్వేషించేది ఉండదు, అందరినీ ప్రేమించడం, అందరినీ తనతో సమానంగా చూడడం. అక్కడ ఇంక కర్మబంధనాలు ఎక్కడ ఉంటాయి? ఉండవు. విధి నిషేధాల నిర్బంధాలు తొలగిపోతాయి. ఈ విధి నిషేధాలు శాస్త్రం ఇలా చెప్పింది, లేకపోతే ఇంకొకరు ఇలా చెప్పారు, చట్టం ఇలా చెప్తుంది, ఇవేమీ ఉండవు. ఉన్నదల్లా ఆత్మే, వాటన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఆ విధి నిషేధాలు ఏవి అతనికి అవసరం లేదు, అతన్ని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఆత్మస్వరూపంగా ఉంటాడు. ఆత్మస్వరూపం అందరినీ ప్రేమిస్తుంది, అందరికీ హితం చేస్తుంది. కాబట్టి అతన్ని విధి నిషేధాలు చట్టాలు కూడా ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే అతనే అందరికీ మేలు చేస్తున్నాడు, అతను ఇంకా తప్పు చేసే అవకాశం లేదు. అతని ఇంకా అక్కడ చట్టం ఏం చేస్తుంది, సమాజం ఏం చేస్తుంది? బాబా ఏ విధి నిషేధాలను పాటించలేదు. అందరూ కలరాకు భయపడి కర్రల బండ్లు రావద్దు అంటే బాబా కర్రల బండి తీసుకురమ్మన్నాడు. ఎందుకని? ఆయన కోసం కాదు, ఊర్లో చాలామంది కట్టెలు అవసరము, వాళ్ళు ఆయన ఉద్దేశాన్ని గ్రహించారు. సరే బాబాకు ఇందులో మినహాయింపు, ఆయన ఏం చేసినా మనందరి కోసం చేస్తాడు. అలాగా సమాజ హితం కోసం చేసే స్థాయికి వెళ్ళినప్పుడు, విశ్వాత్మభావంతో చేసినప్పుడు, మహాత్మ లక్షణాలు నీకు వచ్చినప్పుడు ఏ విధి నిషేధాలు, ఏ చట్టం నిన్ను నిర్బంధించలేవు, నిన్ను శాసించలేవు. వాటికన్నిటికీ అతీతంగా ఉంటావు నువ్వు. దానికి కారణం నువ్వు ప్రపంచ హితం కోసం జీవించే విశ్వాత్మకుడిగా ఉంటావు. కాబట్టి అప్పుడు మోక్షంతో కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు. అది విషయం. మహాత్ములు
విశ్వాత్మభావంతో ఉండడం వల్ల, భేదభావం లేకపోవడం వల్ల అహం బ్రహ్మాస్మి అనే స్థితి వచ్చేస్తుంది. కాబట్టి బ్రహ్మానందం, బ్రహ్మజ్ఞానంతో దివ్యానందాన్ని అనుభవిస్తారు. ఓం శ్రీ సాయిరామ్.